మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్న గౌతమ్, నీ మీద ఎవరో అటాక్ చేశారంట కదా, నీకేం కాలేదు కదా నాన్న? ఏం కాలేదమ్మా. అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు? నీకోసమే నాన్న. ఝాన్సీ ఫోన్ చేసి విషయం చెప్పిన దగ్గర నుంచి నా మనసులో లేదు. నీకేమైందో ఏంటోనని ఒకటే భయం. ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. రే గౌతమ్, ఏం కాలేదన్నావు కదరా, మరిదేంటి? అమ్మా, మరీ పెద్ద గాయమేం కాదు, చిన్నగా గీరుకుపోయింది అంతే. హాస్పిటల్కి వెళ్ళావా? డాక్టర్ ఏమన్నారు? ఏమైనా స్టిచెస్ వేశారా? డాడ్, మీరేం కంగారు పడకండి, చెప్తున్నాను కదా, నాకేం కాలేదు. అసలు ఎవర్రా వాళ్ళు? నిన్నెందుకు అటాక్ చేశారు? తెలియదు డాడీ, త్వరలోనే ఎవరనేది తెలుస్తుంది. మేమంతా ఆ పని మీదే ఉన్నాం. వీడు చేసేది పోలీస్ ఉద్యోగం కదా. వీడు పట్టుకున్న కేసుల్లో ఎవరో ఒకరికి సంబంధించిన వాళ్లే ఉంటారు. రే గౌతమ్, ఈ విషయం నాన్నకు తెలిస్తే ఈ పనికి మాలిన ఉద్యోగం వద్దని నేను ముందు నుంచే చెబుతున్నాను, కానీ వాడు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటాడు. సర్లేరా, ముందు రెస్ట్ తీసుకుందు గానీరా. లేదమ్మా, చాలా పెండింగ్ కేసులున్నాయి. ఇంకెందుకురా ఈ జాబు? రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా 24 గంటలు ఉరుకులు పరుగులు. ఈ టెన్షన్ అవసరమా? అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంది నాన్న. ఏంట్రా సాటిస్ఫాక్షన్? నిన్ను నువ్వు మోసం చేసుకోవడం కాకపోతే? చూడు గౌతమ్, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు వెంటనే ఈ జాబ్ రిజైన్ చేసేసి మన బిజినెస్ వ్యవహారాలు చూసుకో. సరే నాన్న, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఏదైనా ఉంటే నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ డాడ్, వెళ్ళండి. కమలా, పద. జాగ్రత్త నాన్న. అమ్మా, అసలు నీ మీద అటాక్ జరగడం ఏంటక్కా? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు రాణి. సమయానికి గౌతమ్ గారు వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో ఏంటో. పిల్లలైతే చాలా భయపడిపోయారు. నా వల్ల పాపం గౌతమ్ గారి చేతికి కూడా గాయం అయింది. అయినా నీ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? నువ్వెవరికీ అన్యాయం చేయలేదు. నీతి న్యాయంగా ఉన్న వాళ్ళకి అడుగడుగున కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. కొంతమంది ఎదురుగా నిలబడలేక ఇలా దొంగ దెబ్బ తీయాలనుకుంటారు. తప్పులు చేసి ఆ తప్పులు కప్పిపుచ్చుకోవాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి అటాక్ చేస్తారు? అవును రాణి, కానీ నేను మాత్రం వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అక్క, నీకెవరి మీదైనా డౌట్గా ఉందా? బావ పార్ట్నర్ వినోద్ పని అయ్యుండొచ్చని అనుకుంటున్నాను. నేను మొన్న తనకి నోటీస్ పంపించాను కదా, అప్పుడు తను నాకు కాల్ చేసి ఆ నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పాడు. నేను కుదరదు అని చెప్పాను. వాడు తప్ప వేరే శత్రువులెవ్వరూ లేరు. కోర్టులో నన్ను ఫేస్ చేయలేక ఇలా అటాక్ ప్లాన్ చేసుంటాడు. మరిప్పుడు ఏం చేస్తావక్కా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నేను వెళ్ళి ఆ వినోద్కి వార్నింగ్ ఇచ్చొస్తాను. నువ్వింటికి వెళ్ళు. నేను కూడా నీతో పాటే వస్తానక్కా. వద్దు రాణి. లేదక్కా, నేను వస్తాను.
నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను నీ పక్కనే ఉండి చూస్తుంటే ఈ లోకంలో ఎవరినైనా ఎదిరించి బ్రతికే ధైర్యం వస్తుంది. ప్లీజ్ అక్క, ప్లీజ్, కాదనుకక్క, ప్లీజ్. సరే, థ్యాంక్స్ అక్క. పద వెళ్దాం. రై, 2 చేతులు చాపండి. ఓకే, దించండి. సిటీలో రౌడీలు, క్రిమినల్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మిమ్మల్ని మాత్రమే ఇక్కడ నిల్చోబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? తెలియదు సార్. మేమిప్పుడు మారిపోయాం సార్. సార్, బుద్ధిగా ఫ్యామిలీతో బతుకుతున్నాం, ఏం నేరం చేయలేదు సార్. సరే, మీ అందరికీ సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరితో సంబంధాలుంటాయి. అలాంటిదేం లేదు సార్. రేయ్, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరికి చెప్తున్నారు? మీరు చెప్పే మాటలు నేను నమ్మాలా, లేదా నేను చెప్పేది మీరు వింటారా? సారీ సార్, చెప్పండి సార్. కుడి చేతి మీద మామ్ డాడ్ అనే టాటూ ఉన్నవాడు మీకు తెలిసిన గ్యాంగ్లో ఉన్నాడు. వాడెవడో తెలుసుకొని ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఆ టాటూ వాడితో పాటు ఇంకొకడు కూడా ఉంటాడు. వాడు కూడా ఏదో ఒక గ్యాంగ్కి సంబంధించిన వాడే. ఇప్పుడు మీలో కూడా ఉండొచ్చు. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలీదు. వారం రోజుల్లో వాళ్ళిద్దరూ ఎవరనేది నాకు తెలియాలి. మీరే కనిపెట్టి వాళ్ళని నాకు అప్పచెప్పాలి. లేదంటే నా గురించి మీకు తెలుసు అనుకుంటా. తెలుసు సార్, తెలుసు. నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. చాలా సీక్రెట్గా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్స్ తీసుకొని పంపించండి. ఓకే సార్. రాయ్, నేనెప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి. నా పర్మిషన్ లేకుండా సిటీ దాటి ఎవ్వడూ వెళ్ళకూడదు. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిన ప్రతిసారి లిఫ్ట్ చేసి మాట్లాడాలి. అంతేకాని సిమ్ తీసి పక్కన పడేయటాలు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లాంటి పనులు చేస్తే ఇంట్లో ఉండాల్సిన మీరు స్టేషన్లో ఉంటారు. టేబుల్ మీద ఉండాల్సిన లాఠీ నా చేతిలో ఉంటుంది. జాగ్రత్త. వెళ్ళండి. సరే, తీసుకో. ఏం డార్లింగ్ ఇది? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇప్పుడెందుకు ఆ విషయం? లివ్ ఇట్. ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అది చెప్పు. వాట్ డూ యు మీన్? ఏం మాట్లాడుతున్నావు మంజు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా 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 స్టేటస్ పడిపోదు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు కదా, నన్ను మోసం చేస్తావా? ఆ స్మాల్ కరెక్షన్. నేను నిన్ను మోసం చేయలేదు.
నువ్వే మోసపోయావు. నన్ను యూజ్ చేసుకుని పడేయడానికి నేనేం వస్తువుని కాదు. ఏంటి మంజు నువ్వు మరీను? నేనొక్కడిని తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? ఇద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంజాయ్ చేశాం. దట్స్ ఇట్. అయినా నేను నిన్ను యూజ్ చేసుకోవడం ఏంటి? నిజం చెప్పాలంటే నువ్వే నన్ను యూజ్ చేసుకున్నావు. నీ అందంతో నాకు గాలం వేసి నా దగ్గర జాబ్ సంపాదించావు. ఆ తర్వాత నన్ను ఇంప్రెస్ చేయడానికి సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడి సినిమాలు షికార్లంటూ నీకు నచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్ళావు. నీకు కావాల్సినంత డబ్బు తీసుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్తున్నాను కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఇంపాసిబుల్. అది ఎప్పటికీ జరగదు. యూజ్ చేసుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పటికే నాకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యావో కూడా నాకే తెలీదు. మంజు వదులు. మంజు ఆగు. చెయ్యొదులు. ఒక నిమిషం ఆగు. నా చెయ్యొదులు. చెప్తున్నాను కదా. వదలమని చెప్తున్నాను కదా. ఏయ్, అసలు నువ్వు మారవా? ఎప్పుడు ఆడపిల్లల్ని ఏడిపిస్తూనే ఉంటావా? నా గురించి నీకెందుకు గాని పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదనే మేనర్స్ కూడా లేదా నీకు? మేనర్స్ గురించి నువ్వే చెప్పాలి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా మీద కేసు వేసావు కదా. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం. దానికంటే ముందు ఇంకో విషయం తేల్చుకోవడానికి వచ్చాను. రాత్రి మా ఇంటికి రౌడీల్ని ఎందుకు పంపించావు? చెప్పు. రౌడీల్ని పంపించాల్సిన అవసరం నాకేముంది? నీకు తప్ప ఆ అవసరం ఎవరికీ లేదు. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. నేను కూడా నిజమే చెప్తున్నాను. అయినా నేనెందుకు పంపిస్తాను? నేను కేసు గెలుస్తాను అన్న భయంతో అలా చేసుంటావు. పొరపాటు పడుతున్నావు ఝాన్సీ. నువ్వు కేసు గెలవడం భ్రమ. నా దగ్గర పక్కాగా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా ఇంత చిన్న విషయానికి నేను అలాంటి పనులు చేయను. అసలు ఆ రౌడీలకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అనవసరంగా నువ్వు నా మీద డౌట్ పడి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఏయ్, ఇప్పుడు నాకు నీ మీద డౌట్ మాత్రమే ఉంది. అదే నువ్వు అని కన్ఫర్మ్ అయ్యిందే అనుకో, నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను. షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. ఈ ఝాన్సీ పవర్ ఏంటో చూపిస్తా. జాగ్రత్త. అక్క, ఏంటి రాణి? అటాక్ చేయించింది తను కాదు అని చెప్తున్నాడు కదక్కా. తప్పు చేసిన వాడెవడైనా వెంటనే ఒప్పుకుంటాడా? లేదు కదా. వీడు కూడా అంతే. అంటే ఖచ్చితంగా తనే చేశాడంటావా? అఫ్కోర్స్ వాడే. నేను ఆ క్వశ్చన్ అడగగానే వాడు షాక్ అయ్యాడు. తప్పు చేసిన వాళ్లలో ఒక భయం ఉంటుంది చూసావా? ఆ భయం వాడి కళ్ళల్లో కనిపించింది. వాడిది చాలా క్రిమినల్ మైండ్ సెట్. ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. బావకి రావాల్సిన డబ్బులు ఇవ్వమని మర్యాదగా అడిగితే ఇవ్వలేదు. అంతేకాకుండా
బావకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మనకి రాకుండా చేయాలని ట్రై చేశాడు. అవును కదా, అప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్తో కలిసి ఏదో లాబియింగ్ చేశాడు. ఇప్పుడు నేనే వాడి మీద కేసేశాను. నేను ఖచ్చితంగా గెలుస్తాను అని వాడికి తెలుసు. అందుకే నా అడ్డు తప్పించుకోవడం కోసమే అలా చేసుంటాడు. నా గెస్ కరెక్టా లేదా వాడు చెప్పింది నిజమా అని తెలియాలంటే వెయిట్ చేయాలి. గౌతమ్ గారు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా. ఎంతో కాలం నిజం దాగదు. పద. నిన్నే అడిగేది చెప్పు. రౌడీలు గోండాలు అత్తారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో సినిమా చూస్తున్నావా, లేదంటే ఎవరితోనన్నా సొల్లు కబుర్లు చెబుతున్నావా? టైం టు టైం నీకు జీతం ఇస్తున్నాను కదా, పండగలు బోనసులు అంటూ నీకు ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తున్నాను కదా, మరి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అరే మేము ఇల్లు దాటామో లేదో రౌడీలు ఇంట్లోకి వచ్చారంటే అర్థం ఏంటి? నువ్వెంత అజాగ్రత్తగా ఉన్నావో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి 11 గంటలకి గౌతమ్ సార్ ఇంటికి వచ్చారు. నేనే గేట్ తీశాను సార్. సారీ సార్, నన్ను క్షమించండి. ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్లీజ్ సార్. ఇంత పెద్ద ఇంట్లోకి ఇద్దరు రౌడీలు ఎలా వచ్చారు? ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక లాయర్ ఉంది. అయినా కూడా ఇంట్లోకి వచ్చారు అంటే వాళ్ళకెంత ధైర్యం? అసలు దీని వెనక మనకు తెలియని కథ ఇంకేదో ఉంది డాడ్. ఇంట్లో ఇద్దరు లాయర్లుండగా ఒక లాయర్ అంటావేంటి? నా దృష్టిలో ఝాన్సీ లాయరే కాదు. అలా అంటే ఎలా? ఎంతైనా నీ మీద కేసు గెలిచింది కదా. నా మనవుడి మీదనే అటాక్ చేస్తారా? ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ధనుంజయ్, అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? ఇంకా తెలియలేదు నాన్న. గౌతమ్ అదే పనిలో ఉన్నాడు. అసలు నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ పోలీసు ఉద్యోగాలు వద్దు, ఏదైనా బిజినెస్ చేసుకోమని. నా మాట వాడు వింటే కదా. ఇన్ని రోజులంటే ఏదో వాడు ఇష్టపడ్డాడు కదా అని వదిలేశాను. కానీ ఇప్పుడంత ఈజీగా తీసుకోను. ఇప్పుడు నా మనవడి ఒంటి మీద కత్తి ఘాటు పడింది అంటే వాడు పోలీస్ జాబులో ఉండబట్టే జరిగింది. కమల, మావయ్య, మీ ఇద్దరికి చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పటికైనా గౌతమ్ని ఆ పోలీసు ఉద్యోగం మానేయమని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ 40,000 జీతం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పండి. ధనుంజయ్, నీతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకోమని చెప్పు. ఇప్పటి నుంచే బిజినెస్ మేనేజ్మెంట్ అలవాటైతే ఫ్యూచర్లో మన కంపెనీలో ఏదో దానికి సీఈఓగా ఉండవచ్చు. అప్పుడు ఇలాంటి పోలీసు వాళ్ళు 10ల సంఖ్యలో వాడికి సెక్యూరిటీగా ఉంటారు. అయినా ఈ అటాక్ మన గౌతమ్ మీద జరిగింది కాదు డాడ్, ఆ ఝాన్సీ మీద జరిగింది. ఆ ఝాన్సీని కాపాడడానికి మన గౌతమ్ హీరోలా వెళ్లి చేతికి గాయం చేసుకున్నాడు. ఆ ఝాన్సీ వల్ల ఇప్పటికే మనశ్శాంతి లేకుండా ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడానా? మన ప్రవర్తన వల్లే మనకు మిత్రులు గాని శత్రువులు గాని ఏర్పడుతూ ఉంటారంటారు. కానీ ఆ ఝాన్సీ ప్రవర్తనకి మొత్తం శత్రువులే ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతా మనకి శత్రువులుగా మారిపోతారు. ఏం చేస్తాం మావయ్య? పోయి పోయి కొరివితో తల గోక్కున్నట్టు ఆ ఝాన్సీని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. దేవుడి దయ వల్ల గౌతమ్కి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. అసలు ఆ టైంలో నేను ఉండుంటేనా ఆ రౌడీల్ని తుక్కు తుక్కు రేగొట్టేసేవాడిని. ఆ క్రిమినల్స్ ఎవరో నాకు త్వరగా తెలియాలి.
నేనే ఆ రౌడీల్ని పంపించానని ఈ ఝాన్సీ ఎలా గెస్ చేసింది? అసలు ఆ యదవులు మిస్ అవ్వదని చెప్పి ఇలా చేశారేంటి? నిజం తెలిస్తే ఆ ఝాన్సీ ఊరుకోదు. ఇందులో నుంచి ఎలా బయటపడాలి? ఆ రౌడీల్ని పంపించింది నువ్వే కదా? చెప్పు వినోద్. అవును మేడం, నేనే పంపించాను. రేయ్, టీ తాగుదాం. 2 టీ ఇవ్వు. రాత్రి నా మీద అటాక్ చేసిన వాళ్ళల్లో ఒక అతని రైట్ హ్యాండ్ మీద మామ్ డాడ్ అని టాటూ ఉంది.